రోజుల్లో ఢిల్లీకి వెళ్ళి ఆ, ఆ, ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు లేదని చెప్పి హత్య రాజకీయాలని చెప్పి ఎక్కడెక్కడో ఫోటోలు తీసుకొని వచ్చి చనిపోని హత్య చేయబడ్డారని చెప్పి కొందరు పేర్లు చదివి ఒక అసత్య ప్రచారానికి తెరలేపాడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో. ఆయన ఢిల్లీలో, ఈయన గల్లీలో. ఢిల్లీలో ఏమో జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ తిరుపతి గల్లీలో కరుణాకర్ రెడ్డి ఒక అసత్య అబద్ధపు ఆరోపణని, అంటే ఎందుకు వెంకటేశ్వర స్వామి అంటేనే చాలా సెన్సిటివ్ విషయం. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుమల క్షేత్రం. అలాంటి క్షేత్రంలో చీమ చిటుక్కుమన్న భక్తుల ఆవేదన చెందుతారు. దాన్ని వాళ్ళు పట్టేశారు. అసలు వెంకటేశ్వర స్వామి గురించి కానీ, దైవం గురించి కానీ, దేవుడి గురించి కానీ, ధర్మం గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు కరుణాకర్ రెడ్డి. నువ్వు టీటీడీ చైర్మన్ ఉన్నప్పుడు ఏం చేసావయ్యా? నువ్వు చేసినట్టు అవినీతి అక్రమాలు ప్రజలకు తెలియదు అనుకున్నావా? శ్రీవారి భక్తులకు తెలియదు అనుకున్నావా? నువ్వు చేసినటువంటి అక్రమాలు, గోవిందరాజు సత్రాలు ఇంకా దాదాపు 40-50 సంవత్సరాలు దానికి లైఫ్ ఉంది. దాన్ని నీ ధనార్జన, నీకు డబ్బు కోసం, కమిషన్ కోసం దాన్ని కొట్టించావని చెప్పి తిరుపతి ప్రజలందరూ చెప్తున్నారు. టీటీడీని ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకునింది మీరు కాదా? నువ్వు నీ నాయకుడు కాదా? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి టీటీడీ అన్నా, హిందూ దేవుళ్ళన్నా, ట్రస్ట్ బోర్డు అన్నా విశ్వాసం లేదు. 2019లో నువ్వు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత నియమ నిబంధనలకు వ్యతిరేకంగా 81 మందితో ధర్మకర్తల మండలి సభ్యులుగా నియమించారు. దాని మీద నేను హైకోర్టు పోతే 51 మందిని సస్పెండ్ చేశారు. మీరా ఈరోజు దేవుడి గురించి మాట్లాడతారు. గోవు గురించి, గోవిందుడి గురించి అసత్య ప్రచారాలు చేస్తే రాబో రోజుల్లో 11 స్థానాలకి ఈరోజు మిమ్మల్ని పరిమితం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా సున్నా చేస్తారు. నాకైతే గట్టి నమ్మకం ఉందన్న. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అని చెప్పి అనుకున్నాడు. మేము కూడా 11 స్థానాలకి దిగజారి పడిపోతాడు అని చెప్పి మేము కూడా ఊహించలా. కానీ ప్రజల ఆగ్రహంతో పాటు భగవంతుడి ఆగ్రహం కూడా ఉంది. వీరు చేసినటువంటి అన్యాయాలు, వీరు చేసినటువంటి అరాచకాలు తిరుమలలో, నాకైతే తిరుమల మీద చాలా నమ్మకం ఉండేది. ఒక పగడ్బందీ వ్యవస్థ ఉంది. నేను కూడా ధర్మకర్తల మండలి సభ్యులుగా 2015 నుంచి 17 వరకు పనిచేశాను. ఈ మధ్య నేను ధర్మకర్తల మండలి సభ్యులైన తర్వాత కొన్ని ఇంటర్నల్ గా జరిగినటువంటి విషయాలు నా దృష్టికి వచ్చాయి. అది భక్తుల ముందు చెప్తే వాళ్ళ మనోభావాలు బాధపడతాయని నేను చెప్పట్లా. ఇంటర్నల్ గా కరెక్షన్స్ చేసుకుంటున్నాం. అసలు కరుణాకర్ రెడ్డి, నువ్వు టీటీడీ చైర్మన్ ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి మూల విరాట్ దగ్గర ఉన్నటువంటి రాములు వారి చేతిలో ఉన్నటువంటి వేలు విరిగిపోతే ఏం చేశారయ్యా మీరు? ఇమీడియట్ గా ఏం చేయాలి తెలుసా? దాన్ని బంగారు వేలు ముహూర్తం కూడా చూడకుండా బంగారు వేలుతో సంరక్షణ వాళ్ళు గ్లౌజ్ వేసేసారన్నా, కనపడకుండా గ్లౌజ్ వేశారు. ఎంత అపచారం, భగవంతుడి పట్ల ఎంత అపచారం. వీళ్ళ ఈ రోజు ధర్మం గురించి, దేవుడు విగ్రహం, రాముల వారి విగ్రహం తలనే నరికేయించిన వాళ్ళకి ఇదో పెద్ద లెక్క, చిటికిన వేలు. అంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుంది వీళ్ళు చెప్తుంటే. దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుంది. గోమాత గురించి, ధర్మం గురించి ఏందో చంద్రబాబు నాయుడు గారు పవనానంద స్వామి అంట. ఏందయ్యా అంత అహంకారం నీకు? కాషాయ వస్త్రాలు వేసుకుంటే నీకు అంత అవహేళన? మీలాంటి వాళ్ళు కరుణాకర ఆనంద స్వామి అంటారు మీరు ఆయన్ని. ఏముంది, ఆల్రెడీ అనేసామన్నా. ఆయన స్వామి అనేదానికి అర్హత కూడా లేదు. ఆయనకి స్వామి అనిపించుకునేదానికి ఆ పక్కన పేరు పెట్టుకునేదానికి కూడా అర్హత లేదు. అసలు మీకు ధర్మం గురించి ఎటువంటి స్వామి అంటే అది పవిత్రమైన పదం అన్నా, పవిత్రమైన పదవి. దానికి అనర్హుడు కరుణాకర్ రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి కాదు. నాకు అర్థం కాదు, పదే ఆయన అనర్హుడని, ఆయన అన్యమతస్థుడిని చైర్మన్ చేశారని మీలాంటి వాళ్ళందరూ ఎన్నోసార్లు మాట్లాడారు కదా. మరి ఇంత పెద్ద పోస్టు ఇస్తుంటే ఎందుకని అడ్డుకోలేకపోయినా హిందూ సంఘాలు కానీ, లేకపోతే మీలాంటి వెంకటేశ్వర స్వామి భక్తులు కానీ, లేకపోతే చాలామంది ఎందుకు ఆపలేకపోయారు? ఆనాడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ, ఈనాడు జగన్మోహన్ రెడ్డి హయాంలో కానీ. ఒకవేళ కరుణాకర్ రెడ్డి నిజంగానే అన్యమతస్థుడు అయితే ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులేదు. ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని దేవాలయాల మీద ధ్వంసం జరిగాయి, ఎన్ని దేవాలయ ఆస్తుల మీద ధ్వంసం జరిగాయి, దేవతా విగ్రహాలు చెవి ముక్కు నరికివేయడం జరిగింది, అంతర్వేదిలో పవిత్ర రథాలు దగ్నం అవడం జరిగింది, రామతీర్థంలో రామువారి శిరస్సు నరికేస్తారు. ఇవన్నీ జరిగితే పిచ్చోడు చేసినారంటారు. అంటే పిచ్చోళ్ళకి హిందూ దేవతలు, దేవతా విగ్రహాలు, రథాలు మాత్రమే కనపడతాయా? జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ మీరు ఉద్దేశపూర్వకంగా హిందూ మత విశ్వాసాలు కించపరిచే విధంగా మీరు వ్యవహరించారు 5 సంవత్సరాలు. దానికి ఫలితం అనుభవించారు. ఈ రోజు మళ్ళీ చెప్తున్నా, కరుణాకర్ కాదు భానుగారు, వాళ్ళు ఏ ఫలితం అన్నా అనుభవించని, వాళ్ళకు 11 సీట్లు రాని, 0 రాని, వాళ్ళకి అధికారం రాకపోని, ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది ఏంటి? హిందూ మత విశ్వాసాలు,
వెంకటేశ్వర స్వామి భక్తి విశ్వాసాలు, తిరుమల పవిత్రత, ఈ దుష్ప్రచారాలు జరగకుండా పనిచేయడం, వీటి గురించి మనం మాట్లాడుతున్నాం. ఎందుకు వీళ్ళు ఎజెండా తీసుకుంటున్నారు? మొన్న నేను మీతో ఒకసారి మాట్లాడినప్పుడు చెప్పాను, నేను ఆ రోజు మీరు డిబేట్లో మాట్లాడారు. 2-3 రోజులు ఊదరగొట్టే ప్రచారం చేశారు కదా, హిందూ ధర్మ రక్షకుడు మా జగనన్న అని బొమ్మలేసి, మెడలో దండలేసి, బొట్లు పెట్టి, బోనాలు పెట్టి, అరే ఎంత ప్రచారం చేశారు. వీళ్ళేమో హిందూ ధర్మ రక్షకుడు కాదు భక్షకుడు, హిందూ ధర్మ రక్షకుడు కాదు భక్షకుడు. ఈరోజు నేను కాదు, కొన్ని లక్షల మంది, మీరు ఓపెన్ బ్యాలెట్ పెట్టమని చెప్పండి, ఓపెన్ బ్యాలెట్ పెట్టమని చెప్పండి, తెలుస్తుంది రక్షకుడా భక్షకుడా అని చెప్పి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరో